అన్నా దేశంలో బీజేపీ అధికారం లేదంటే కాంగ్రెస్కి అధికారం, మూడో రాజకీయ పార్టీ రావాల్సిందే. అదే ఇప్పుడు పెద్ద సమస్య దేశంలో ఏంటంటే మూడో రాజకీయ పార్టీ కావాలి. అది బీఎస్పీ ఒక పెద్ద పార్టీ ఉంటే దానికి అదే నిర్వీర్యమైంది. ఆ కాంచీరాం పని విధాన్ని సంపిపారేసింది మాయావతి గారు. అసలు ఓ విధంగా అనద్దు కానీ ఆమె ఉండి లాభం లేదు, లేక లాభం లేదు. మళ్ళీ తీసుకపోయి బూర్జవ పార్టీ లాగానే ఒక కాంగ్రెస్ పార్టీ లాగా, ఒక బీజేపీ పార్టీ లాగా, ఇంకో పార్టీ లాగా ఆ పార్టీని తీసుకపోయి తన మేనల్లుని చేతిలో పెట్టింది. ఆమె బాగా కష్టపడి ఆ పార్టీని నిర్మించినట్టు తీసుకపోయి తన మేనల్లుని చేతిలో పెట్టింది. ఇది ఎంత దుర్మార్గం చూడు. అంటే ఎస్సీ బీసీ ఎస్టీలో కూడా ఇంతటి మాయావతి లాంటి దుర్మార్గులు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఒక పోరాటం లేదు, ఒక బీసీ బిల్లు మీద మాట్లాడు, ఒక ఎస్సీ బిల్లు మీద మాట్లాడదు, ఒక పహల్గామ్ మీద మాట్లాడదు, ఏది మాట్లాడది గోడగొట్టిన సున్నంలాగా ఉన్నది. మళ్ళీ మాయావతి అక్క మన ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన అక్కేం కాదు, నాకు కుక్కేం కాదు. అయిపోయింది. నువ్వు త్యాగం చేయొచ్చు, నువ్వు పెళ్లి చేసుకోకుండా త్యాగం చేయొచ్చు సమాజం కోసం, కానీ నీ త్యాగం నిరంతరం గుర్తుంచుకునే పనులు చేయాలి. 60 years దాటినావు, ఇంకా బలంగా కాంచీరాం గారు చనిపోయినప్పుడు అయ్యో ఇంకొక 10-20 సంవత్సరాలు బతకనుండే అని ఏడిచిన్లు. ఇప్పుడు మాయావతి గారికి ఆ సమయం అయితే ఏడ్చేటోడు కూడా ఉండదు.